నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆపరేషన్ సింధూర్ పై అత్యంత పవర్ఫుల్ వ్యాఖ్యలు చేశారు. భారత చూపే ఉదారత, ఓపికను ఎవరు బలహీనతను అనుకోవద్దని శత్రు దేశాలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. డిస్కవరీ రూపొందించిన డిక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ డాక్యుమెంటరీలో ఆయన పంచుకున్న సంచలన నిజాల కంప్లీట్ డీటెయిల్స్ ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. గ్లోబల్ డిఫెన్స్ అండ్ ఇంటర్నేషనల్ పొలిటికల్ రంగాన్ని షేక్ చేసే విధంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అత్యంత పవర్ఫుల్ అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ డిస్కవరీ త్వరలోనే టెలికాస్ట్ చేయబోతున్న స్పెషల్ అండ్ మోస్ట్ అవైటెడ్ డాక్యుమెంటరీ సిరీస్ డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న అజిత్ దోవల్ ఈ చారిత్రాత్మక సైనిక చర్య ముగిసిన తరువాత తన ఫస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూను ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అన్నింటికీ, ముఖ్యంగా భారతదేశ సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శత్రు దేశాలకు భారత్ తరపున ఒక మోస్ట్ క్లియర్ అండ్ లౌడ్ మెసేజ్ వెళ్ళిందని చెప్పారు. భారతదేశం చూపించే ఉదారతను, మన పీపుల్ అండ్ గవర్నమెంట్ చూపించే ఓపిక లేదా సహనాన్ని ఏ శత్రు దేశం కూడా బలహీనతగా పొరపాటు పడకూడదని ఆయన చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో మన నేషనల్ సెక్యూరిటీకి, పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ లేదా పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నా వాటితో ఏమాత్రం సంబంధం లేకుండా ఇండియా ఎంతటి హ్యూజ్ రిస్కులు అయినా తీసుకోగలదని, శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా ఊహించని రేంజ్లో గట్టిగా దెబ్బ కొట్టగలదని అత్యంత దృఢంగా స్పష్టం చేశారు. ఈ 2 పార్ట్ స్పెషల్ డాక్యుమెంటరీ సిరీస్ భారతదేశం టాప్ సైనిక, జాతీయ భద్రతా నాయకత్వాన్ని ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకువస్తుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగిన హై లెవెల్ డిసిషన్స్, కమాండ్ సెంటర్ అండ్ సీక్రెట్ వార్ రూమ్ మూవ్మెంట్స్, మేజర్ మిలిటరీ ఈవెంట్స్ కథను ప్రపంచానికి వివరిస్తూ రివీల్ చేయడానికి ఈ షో డిజైన్ చేయబడింది. ఆ క్రూషియల్ టైంలో ఇండియన్ రెస్పాన్స్ అండ్ ఆపరేషన్ను స్వయంగా రాత్రింబవళ్లు మానిటర్ చేసిన టాప్ ఆర్మీ ఆఫీసర్స్ అండ్ సెక్యూరిటీ అడ్వైజర్ల లైవ్ అండ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్లను ఈ డాక్యుమెంటరీలో ఫస్ట్ టైంలో చూపించబోతున్నారు. 88 గంటల పాటు సాగిన ఈ హై టెన్షన్ ఆపరేషన్ ప్రాసెస్ మొత్తం ఎంత పర్ఫెక్ట్గా అండ్ సర్జికల్ ప్రిసిషన్తో ఎగ్జిక్యూటివ్ చేశారనే విషయాలను అజిత్ దోవల్ ఈ కార్యక్రమంలో ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ అండ్ సెన్సేషనల్ సిరీస్ డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ శనివారం రాత్రి 9 గంటలకు ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ డిస్కవరీతో పాటు వారి గ్లోబల్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో డిస్కవరీ ప్లస్లో కూడా ఒకేసారి గ్రాండ్గా ప్రీమియర్ కాబోతుంది. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, దీని వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ అండ్ హిస్టరీ ఏంటో విశ్లేషిస్తే, గతేడాది మే 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత భారత సాయుధ దళాలు అత్యంత సీక్రెట్గా ఆపరేషన్ సింధూర్ను లాంచ్ చేశాయి. అంతకుముందు ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో చోటు చేసుకున్న దారుణమైన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవడమే ఈ ఆపరేషన్ ప్రధానమైన డిఫెన్స్ ఆబ్జెక్టివ్. ఆ పహల్గామ్ టెర్రర్ అటాక్లో 26 మంది అమాయక భారతీయ పౌరులు అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ఆ ఘోరమైన రక్తపాతానికి కారకులైన టెర్రరిస్టులను, వారికి వెన్నుదన్నుగా నిలిచి పెంచి పోషిస్తున్న పహల్గామ్ సరిహద్దు అవతలి ఉగ్రవాద శిబిరాలను కంప్లీట్గా నాశనం చేయడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీలు కలిసి పక్కా ప్లాన్తో రంగంలోకి దిగాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రధాన ఉగ్రవాద శిబిరాలు, లాంచ్ ప్యాడ్లపై ఇండియన్ ఫోర్సెస్ అత్యంత ఖచ్చితత్వంతో పాయింట్ బ్లాంక్ సర్జరీ అండ్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించి శత్రువుల స్థావరాలను ధ్వంసం చేశాయి. భారతదేశం చేసిన ఈ అనూహ్యమైన మెరుపు దాడులకు తీవ్రమైన షాక్ తిన్న పాకిస్తాన్ ఆ తర్వాత మన సరిహద్దులు, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ వైపు ప్రతీకార దాడులకు విఫలయత్నం చేసింది. పాకిస్తాన్ వైపు నుండి వచ్చిన అటాక్స్ను రెస్పాన్స్గా భారతదేశం తీసుకున్న తదుపరి సైనిక, కౌంటర్ అటాక్ చర్యలన్నీ కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అంబ్రెల్లా కిందనే అత్యంత పవర్ఫుల్గా అండ్ అగ్రెసివ్గా సాగాయి. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న 2 పొరుగు దేశాల మధ్య దాదాపు 88 గంటల పాటు నాన్ స్టాప్గా అత్యంత ఉత్కంఠభరితంగా ఈ సైనిక ఘర్షణ జరిగింది. భారత దళాలు చూపిన తీవ్రమైన వ్యూహాత్మక ఒత్తిడి, దౌత్యపరమైన పరిణామాల అనంతరం ఇరు దేశాల మధ్య ఒక కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో మే 10వ తేదీ సాయంత్రం ఈ ఆపరేషన్ అధికారికంగా ముగిసింది.
ఈ 88 గంటల వార్ డ్రామాలో ఇండియా తన స్వదేశీ సాంకేతికత, బ్రహ్మోస్ మిస్సైల్స్, హైటెక్ రాడార్ సిస్టమ్స్ అండ్ అడ్వాన్స్డ్ డ్రోన్ నెట్వర్క్ను ఉపయోగిస్తూ శత్రువుల స్థావరాలను క్షణాలలో తుడిచిపెట్టేసింది. మన దేశానికి చెందిన వ్యూహాత్మక నిర్ణయాలు, త్రివిధ దళాల ఆఫీసర్ల సాహసం అండ్ అజిత్ దోవల్ మాస్టర్ మైండ్ స్ట్రాటజీల వల్ల శత్రుదేశం కోలుకోలేని దెబ్బతింది. ఇప్పుడు ఆ రియల్ సీక్రెట్స్, వార్ రూమ్ ఫుటేజ్, అన్సీన్ విజువల్స్ అండ్ అఫీషియల్ ఇంటర్వ్యూలతో రాబోతున్న డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ సిరీస్ అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన టాపిక్గా మారింది.